బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి, అధ్యక్ష గారికి నా విజ్ఞప్తి, మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డీవియేషన్ చేయకండి, వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి. అధ్యక్ష ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా. ఇది మా ప్రభాకర్ సోదరులు ప్రభాకర్ చూసినో లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు, బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ నేను వెళ్ళడం లేదు. దయచేసి ఈ బుక్ చదవండి. నేను పేరాతో సహా చెప్తున్నా. అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది, వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది, ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం, ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే ఇదంతా డొల్లనే, ఇదంతా ఒట్టిదే, ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తూ పోం కదా అధ్యక్ష. ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు 2వ పేజ్ చూడండి. 2వ పేజీలో 3వ పేరా, కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి, అందరి కోసం మనందరం బతకాలి. కొందరి కోసం ఎవరు బ్రతుకున్నారు అధ్యక్ష? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది, ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది. మమ్మల్ని ఎట్లా అంటారు మీరు? మమ్మల్ని అనలేదు కదా, మమ్మల్ని అనటానికి మీకు అర్హత లేదు కదా. మమ్మల్ని మినిస్టర్ గారు అధ్యక్ష, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. వీల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు సమయం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి. వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఈజ్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు. కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా ధైర్యంగా నిలబడి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈరోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ రాజ్యంలో వారు కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష. డిబేట్ చేసుకుందాం అధ్యక్ష. డిఫరెంట్ ఫామ్లో రమ్మని చెప్పండి, డెఫినెట్లీ వీ విల్ డిస్కస్. మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను, ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన అంశం విషయంలోనే మనం ఎందుకంటే 1 అవర్ అన్నారు వారు, 30 మినిట్స్ మేమంటే విత్ ఇన్ 1 అవర్ అన్నారు. దీంట్లోనే వారు 10-15 నిమిషాలు ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, లెట్ us restrict to the subject అధ్యక్ష.